పేట మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాం. ఏంటి అని చెప్పి చాలా మంది మా వీధిలోనికి వస్తున్నారని చెప్పి మా వైపు చూస్తూ ఉన్నారు. ఒక మంచి విషయాన్ని, ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయడానికి మీ మధ్యకు వచ్చాం. ఆ వ్యక్తి ఎవరు అంటే సృష్టికర్త దేవుడు, ప్రభు అయిన యేసు. ఆయన బిన సర్వ సృష్టికి ద్వారా మానవుడికి విమోచన, స్వస్థత, పాప క్షమాపణ ఉందని తెలియచేయడానికి, యేసు తప్ప వేరొక మార్గము లేదని తెలియచేయడానికి, ఆయన ప్రేమను ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాం. ఈ మధ్య ప్రాంతంలో ప్రియ బిడ్డల పాపులకు రక్షణ ఉందని, పాపాలు క్షమించగలవాడు యేసు అని, జరగలమని, నీకు నిత్య జీవం ఇవ్వగలవాడు యేసు అని తెలియచేయడానికి కాకినాడ పట్టణం నుంచి మీ మధ్యకి రావడము, దేవుని యొక్క ఏర్పాటును బట్టి సువార్తను మీకు తెలియచేస్తున్నాం. మనకి గమనించండి, యేసు ఆ పాప విమోచకుడని మీకు తెలియచేస్తున్నాం. ఒకనొక రోజునప్పుడు యేసు చెప్పబడిన మాటలు, చేసిన కార్యాలు మీకు దినాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పిడ మార్గమును గురించి తెలియజేస్తున్నాడు. ఇద్దరు గుడ్డి వారు కేకలు వేస్తూ ఉన్నారు. నజరేయుడైన యేసు దావీదు కుమారుడు, ఇదిగో ఈ మార్గమున వెలుచున్నాడు. ఆ గుడ్డు వారిద్దరు కూడా కేకలు వేస్తున్నాడు, ఓ దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, మమ్మను కరుణింపుము అన్నారు. ఎందుకు మీరు అలా కేకలు వేస్తున్నారు? ఇదిగో అని చెప్పి ఇంకా బిగ్గరగా వారి కేకలు వారి వద్దకు వచ్చినప్పుడు వారిని అడుగుతున్నాడు, ఏమి కావాలి మీకంటే? కళ్ళు దయచేయమని అడిగినప్పుడు దేవుడు పిల్లవారు మూసిపోయిన మనోరాత్రాలు, ఇది గుడ్డి యేసు, ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక పిన ఈ దినమందు ఎలాంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధల్లో నీకు సమాధానము దొరుకుతుందని, మేము పొందుకున్న ఆనందము, మేము పొందుకున్న నీవును పొందుకోవాలని ఈ మండు దేవుడు ఈ గ్రామములు అనగా పిన మన గ్రామాన్ని దేవుడు దర్శించే మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి తెలియజేస్తూ మరి మీ ఎక్కబాడు మండ్యంలో మహాగరుడ యొక్క సువార్త ప్రయాణము 88వ సువార్త ప్రయాణం కొరకు మరి ఏజెన్సీ ప్రాంతంలో టీంతో వెహికల్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి 2025 మరి 88వ సువార్తకు ప్రయాణం అవడానికి దేవుడు చూపించాడు. మనకి ఇంకా వెహికల్స్ మీద వెనకాల వస్తూ ఉన్నారు. మనకి సువార్త కొరకు ప్రార్థించండి. దేవుడు సహాయం చేసి ఈ యొక్క అడవి ప్రాంతాల్లో, ఈ మండ్య ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త బలంగా జరిగేలాగా మరి దర్శించబోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు మాకు ఇచ్చిన సహాయం బట్టి వాళ్ళందరూ కూడా మరి సువార్త వెళ్తున్న అడవి
మార్గము రోడ్డు ఇటుపక్క మరి ఇటుపక్కల అడవి ప్రాంతంలో మయంగా మేము వెళ్తున్నాం. ఇంచుమించు మేము 200 కిలోమీటర్ల పైగా ఈ సువార్త ప్రయాణం చేస్తున్నాము. మరి తెల్లవారుజామున బయలుదేరి మరి అనేక ప్రాంతాల నుంచి సువార్త మరి వస్తూ పారమార్థికంగా వారికి అసాధ్యతను ఇచ్చి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. కనుక ఈ అడవి ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైనా సువార్త చేయాలని ఆసక్తి ఉంటే యూట్యూబ్లో కింద స్క్రీన్ పైన నెంబర్ పడుతుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి, రండి. క్రీస్తు సువార్త ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్తను ప్రకటిద్దాం. ఈ మాటలు విన్న మీ అందరి దేవుడి దీవించిన దాకా ప్రైజ్ చూడాలి. ఆకలేస్తుందని చెప్పి జనాలు ఒక నిమిషం మాట్లాడకండి. ప్రైజ్ లార్డ్. మన్యంలో మహాగరుని యొక్క సువార్త బృందము ఏజెన్సీ ప్రాంతంలో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మరి ఈ ప్రాంతాల్లో ఇక మధ్యాహ్నం వేళలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ చేస్తున్న ప్రయాణము మరి టీం వాళ్ళందరూ కూడా మరి వెహికల్లో కార్లు ఉన్నారు. మరి దేవుని యొక్క సేవ నిమిత్తము, పరిచయ నిమిత్తము, సువార్త నిమిత్తము మరి ఈ యొక్క వెహికల్లో మరి మా సోదరులు చక్కగా వినాయక్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు. మరి దైవజనులు ఇసాక్ గారు మా మధ్య ఉన్నారు. అలాగే మా తమ్ముడు సతీష్ గారు, అలాగే భద్రరావు గారు, అలాగే లాజర్ గారు, సోదరులందరూ చిన్ని గారు, మంగ గారు, ఇంకా రిప్కా గారు, ఇసాక్ గారి భార్య రిప్కా గారు ఉన్నారు, సచివేణి గారు, శోభారాణి గారు ఉన్నారు, దివాకర్ గారు కూడా మన మధ్య ఉన్నారు. మేము చేయబోయే సువార్త ప్రాక్టికి వచ్చాం. మరి ఈ ప్రదేశం అంతా కూడా సువార్త చేయబోతున్నాం. ప్రార్థించండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్.